వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండుననెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు ఉన్నటువంటి భాగంలో ఒక ఉపమానం చెప్పబడుతూ ఉంది. యాక్చువల్ అయితే కాంటెక్స్చువల్గా ఇది అంత్య దినాలు ప్రభు రాకడకు సంబంధించినటువంటి ఉపమానాల్లో ఒకటి. అయితే ఇక్కడ ఈ ఉపమానంలో నమ్మకత్వం గురించి, ఫెయిత్ఫుల్నెస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఫెయిత్ఫుల్నెస్ అనేది మొట్టమొదట ప్రతి ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ప్రతి ఆత్మఫలము దేవుని యొక్క యాట్రిబ్యూట్, గాడ్స్ యాట్రిబ్యూట్ అంటాం, అనగా దేవుని యొక్క గుణం. అది ఫెయిత్ఫుల్నెస్ అనేది కూడా దేవుని యొక్క గుణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫెయిత్ఫుల్నెస్ అనే మాటని అర్థం చేసుకోవడానికి ఈ ఉపమానంలోని కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడున్న మనందరం కూడా ప్రస్తుతం ఏదైతే కలిగి ఉన్నామో, ప్రస్తుతం ఏమైతే అయి ఉన్నామో, ప్రస్తుతం నీ దగ్గర నీ చేతికి ఏవైతే ఇవ్వబడిందో, 2 విషయాల్ని బేస్ చేసుకొని ఇవ్వబడతాయి. 2 విషయాల్ని బేస్ చేసుకొని నీకు ఇవ్వబడతాయి. అది ఏదైనా సరే, మనీ, పొజిషన్స్, లేకపోతే ఆస్తులు, లేకపోతే డబ్బులు, లేకపోతే బాధ్యతలు కూడా. మనం నమ్మిన వాళ్ళకే మన బాధ్యత అప్పగించగలం. మనం నమ్మిన వాళ్ళకే ఒక పని అప్పగిస్తాం. నమ్మకం లేని వాళ్ళకి మనం పని అప్పగించాం. బాధ్యత అయినా, లేకపోతే ఈవెన్ కొన్ని గిఫ్ట్స్ కూడా వీళ్ళకిచ్చి ఇది వీళ్ళు తప్పుగా, అంటే సరిగా వాడరేమో అని నమ్మకం లేకపోతే గిఫ్ట్ కూడా ఇవ్వం. సో ప్రతిదీ, వాట్ ఎవర్ మనం కలిగి ఉన్న ప్రతి దానికి 2 కారణాలు ఉన్నాయి, 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 మన సామర్థ్యము, నెంబర్ 2 మన నమ్మకత్వం. అవర్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ అవర్ ఎబిలిటీ. నీ కెపాసిటీ కంటే ఎక్కువ మించి నువ్వు పొందుకోలేవు, తీసుకోలేవు. నీ కెపాసిటీని బట్టి పొందుకుంటావు. సో ఏ విషయంలో మనం ఎదగాలి? ఇక్కడున్న మనందరికీ ఒక కామన్ ఇన్స్టింక్ట్ ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉండే ఒక ఇన్స్టింక్ట్ ఏంటో తెలుసా? ఎవ్రీ పర్సన్, ఏ పరిస్థితి అయినా సరే, ఎలా ఉన్నా సరే, ఈ జస్ట్ వాంటెడ్ టు గ్రో, ఇంక్రీజ్, ప్రాస్పర్. అందరికి ఉందా లేదా? అభివృద్ధి చెందాలని ఉందా లేదా? అమ్మో, అభివృద్ధి చెందాలి, ఇంక్రీజ్ అవ్వాలి, లేకపోతే దీవించబడాలి, ఇంకొంచెం డెవలప్ కావాలి, ఉందా లేదా? అందరికీ ఉంటుంది. దీన్ని ఇన్స్టింక్ట్ అంటాం. ఇన్స్టింక్ట్ అంటే సహజాత ప్రవృత్తి, అంటే మనకి లోపల అది ప్రతి ఒక్కరిలో ఇన్బిల్ట్ అది. సో బై ఇన్స్టింక్ట్ మనందరము అభివృద్ధి చెందాలనుకుంటాం. అయితే ఆ అభివృద్ధికి ఏం చేస్తే అభివృద్ధి చెందుతాం? ఎవరు అభివృద్ధి చెందరో చెప్తాను సింపుల్గా. ఎవరు అభివృద్ధి చెందరు, ఏం చేస్తే అభివృద్ధి చెందుతాం? ఓకే, ఎవరు అభివృద్ధి చెందరో ఫస్ట్ చెప్తాను. అక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు కూడా దాసులు. ముగ్గురు కూడా అనండి ఒకసారి, దాసులు. వారి యజమానుడు వాళ్ళకి నమ్మి భాగంగా ఒక ఇన్హెరిటెన్స్ ఇచ్చాడట. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఇన్హెరిటెన్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తాం? ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ఇన్హెరిటెన్స్ ఏంటి అంటే ఏం చెప్తాం? ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఇన్హెరిటెన్స్ అనగా స్వాస్థ్యం, లేకపోతే దేవుడిచ్చిన ఆస్తి ఏంటి? ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన స్వాస్థ్యము, ఆస్తి ఏంటి అంటే ఏం చెప్తాం? తోరా, ద వర్డ్ ఆఫ్ గాడ్. డ్యూట్రానమీ 32:4లో ఆ మాట రాసి ఉంటుంది. ఇశ్రాయేలుకు నువ్వు స్వాస్థ్యంగా, 33:4, అక్కడ 32:4 33:4 ద్వితీయోపదేశకాండము
33:4 ఎస్, 33:4 ఎస్. చదవండి ఒకసారి. 33వ అధ్యాయం 4వ వచనం. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్. దేవుని వాక్యము ఇశ్రాయేలుకి స్వాస్థ్యంగా ఇవ్వబడింది. ముందు వాక్యాన్ని స్వాస్థ్యంగా ఇచ్చి తర్వాత ల్యాండ్ స్వాస్థ్యంగా ఇవ్వబడింది. ఇప్పుడు ల్యాండ్ గొప్పన, ఇన్హెరిటెన్స్ ఈ యొక్క వాక్యం గొప్పనంటే వాక్యమును ఆ ల్యాండ్లోకి వెళ్ళి ఉపయోగించాలి, ఆ ల్యాండ్లోకి వెళ్ళి వాక్యానుసారంగా జీవించాలి. అంటే ఈరోజు నువ్వు పొందుకున్న ఏవైనా సరే, ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ హౌ మచ్ ఫెయిత్ఫుల్ యు ఆర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఎంత నమ్మకంగా ఉన్నావో అన్న దాన్ని బట్టి నువ్వు ఏదైనా కలిగి ఉంటావు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని మాట్లాడేది. మరొకసారి ఆ మాట చదవండి ఒకసారి. ఇది యాకోబు సమాజ స్వాస్థ్యం అంటే యాకోబుకి దేవుడు ఒక స్వాస్థ్యంగా, ఇన్హెరిటెన్స్గా, ఆస్తిగా ఏమిచ్చాడు అంటే దేవుడు తన రెవల్యూషన్, తన ప్రత్యక్షత, తన టీచింగ్ ఇచ్చాడు. దేవుని ఉపదేశము, దేవుని వాక్యం ఏదైతే ఉందో అది ఇశ్రాయేల్లోకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం, గొప్ప స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని వారి కుటుంబంలో వాడాలి, మల్టిప్లై చేయాలి. ఆ స్వాస్థ్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక వాక్యం విన్నాము, ఒక వాక్యం నేర్చుకున్నాము. ఆ విన్న వాక్యాన్ని ఏం చేయాలి? ఎక్కడో క్విజ్ పోటీలో మాట్లాడడానికో, క్విజ్ పోటీలో ఆన్సర్ చెప్పడానికో, లేకపోతే మెసేజ్ అయ్యేటప్పుడు పాస్టర్ గారు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడానికో కాదు కదా. అది మన డైలీ లైఫ్లో ఉపయోగించుకోవడానికి. అలాగే దేవుని స్వాస్థ్యం అనబడుతున్నటువంటి ఆ యొక్క వాక్యము ఎవరికైతే ఇవ్వబడిందో ఆ తర్వాత వారికి ఒక కుటుంబము, ఒక సమాజము, తర్వాత వారికి ఒక ల్యాండ్ ఇవ్వబడతా ఉంది, ఒక రాజ్యము. ఈ రాజ్యంలో ఉన్నటువంటి పౌరులందరూ ఆ వాక్యం అనే స్వాస్థ్యాన్ని అనుసరించాలి. ఇది వారికి ఇవ్వబడిన స్వాస్థ్యం. అయితే ఇది వారి వారి సామర్థ్యం చొప్పున, ఒకరికేమో 5 తలాంతులు ఇవ్వబడిందంట, ఒకరికేమో 2 తలాంతులు ఇవ్వబడిందంట, ఇంకొకరికి మూడవానికి 1 తలాంతు. తలాంతు అనండి ఒకసారి. ఓకే, తలాంతు అనే మాటకి లిటరల్లీ ఒక క్యాల్కులేషన్ ప్రకారం ఒక వ్యక్తి 20 ఇయర్స్ 20 సంవత్సరాలు కూలి చేస్తే వచ్చే డబ్బులు ఒకటేసారి ఇవ్వడం. ఎన్ని సంవత్సరాలు? 20 ఇయర్స్, 20 సంవత్సరాల ఇన్కమ్ ఒకటేసారి చేతిలోకి ఇస్తే ఎలా ఉంటుంది? మనమేమో రోజుకి నెలకి కష్టపడి డబ్బులు సంపాదించాలి. కానీ అప్రాక్సిమేట్లీ ఒక తలాంతు అంటే 20 సంవత్సరాలకు సంబంధించినటువంటి వేజెస్ అన్నమాట, కూలీ లేకపోతే జీతం అన్నమాట. అంటే అంత జీతాన్ని ఒకేసారి హ్యాండ్ ఓవర్ చేశాడు, ఒకేసారి ఆ వ్యక్తులకు హ్యాండ్ ఓవర్ చేయబడింది. అంటే ఈ యొక్క ఇది పారబుల్ భాషలో మాట్లాడితేనేమో వారికి డబ్బుల భాషలో చెప్పబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఇంకో వ్యక్తికి 2, ఇంకొకరికి 1. అయితే గమనించండి ఒకసారి, ఇంత మనం ఈరోజు పొందుకున్నవన్నీ కూడా ఫిజికల్గా ఏవైతే పొందుకున్నామో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. మనము దేవుని వాక్యం ఎంతైతే పొందుకుంటున్నామో దానికి ఎంత నమ్మకంగా ఉంటే మిగతా విషయాలు వస్తాయి. ఎందుకంటే మీకు ఒకటి ఇచ్చి, ఇశ్రాయేలుకి ఏం చెప్పాను నేను, దేవుని వాక్యం ముందు స్వాస్థ్యంగా ఇవ్వబడింది. ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళు ఎక్కడ ఉపయోగించాలి? ఎక్కడ మల్టిప్లై చేయాలి? వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో మల్టిప్లై చేయాలి, వాళ్ళ వ్యాపారాల్లో మల్టిప్లై చేయాలి. వారి ల్యాండ్ అనగా ఆ ల్యాండ్లోకి వెళ్ళి పొలం దున్ని విత్తి పంట కోసే సమయంలో ఆ యొక్క స్వాస్థ్యమును వారు ఉపయోగించి మల్టిప్లై చేయాలి. సో ఆ మల్టిప్లై చేసేటప్పుడు ఈ వాక్యం ఏదైతే ఉందో ఇది దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ అనగా దేవుని యొక్క గుణాతిశయాల్ని ప్రచురించేటటువంటి వాక్యం. అది ఇప్పుడు వాక్యము శరీర రూపం దాల్చింది, వాక్యము ఫిజికలైజ్ అయిపోయింది. అనగా ఇశ్రాయేలు అనబడుతున్న సమాజం ఏదైతే ఉందో ఫిజికలైజ్ అయినట్టుగానే ఈరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని పొందుకొని ఫిజికలైజ్ అనగా ద స్పిరిట్, ద వర్డ్ ఆఫ్ స్పిరిట్ అనేది మన ఫ్లెష్ని, మన రూపాన్ని ధరించుకుంటుంది. అయితే మన జీవితము వర్డ్ ఆఫ్ స్పిరిట్ అనగా దేవుని ఆత్మవాక్యానికి శారీరక రూపం. అది
ఎలాంటి రిఫ్లెక్షన్ మనం ఇస్తున్నాం అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అయితే మనం ఎలా జీవిస్తే వాక్యం ఇలా ఉంది అని ఈ లోకానికి చెప్తున్నాం. దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఇది అని చెప్తున్నాం. ఒకవేళ మనలో గ్రడ్జెస్ కనుక పెట్టుకొని ఉంటే దేవుని వాక్యంలో గ్రడ్జెస్ ఉన్నాయి అని చెప్తున్నాం. అలాగే అయితే గమనించండి ఒకసారి, ఆ వాక్యం విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అన్న దాన్ని బట్టి ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. వాక్యం విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అన్న దాన్ని బట్టి, ఇక్కడ మాట్లాడేది డబ్బుల గురించి కాదు, ఇంకా దేని గురించో కాదు. ఆ యొక్క ఆస్తిని, స్వాస్థ్యమును వాక్యమునే స్వాస్థ్యంగా మాట్లాడబడుతుంది. ఆయన విభాగించి పంచాడు. వారి వారి సామర్థ్యం చొప్పున దేవుడు ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడట. అయితే దాన్ని మల్టిప్లై ఎక్కడ చేస్తాం? మనం మన వ్యక్తిగత జీవితాల్లో చేస్తాం. అయితే గమనించండి ఒకసారి, ఎవరు అభివృద్ధి చెందుతారు, ఎవరు అభివృద్ధి చెందరు. ఓకే, సో అందులో మూడిట్లో 3వ వాని దగ్గర నుంచి మొదలు పెడదాం. మనం చివరి వాని దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. చూడండి ఒకసారి, చివరి వాడు ఇంకొకటి ఏం తెలుసా, వీళ్ళకి పంచి ఇచ్చి ఆయన దూరదేశం వెళ్ళిపోయాడట. ఆ దూరదేశము అనే మాటకు అర్థమైందంటే, ఆయన మనకి తన వాక్య రూపంలో సమీపంగా ఉన్నాడు, వ్యక్తిగా దూరంగా ఉన్నాడు. ఓకే, షకీనా మేఘము, లేకపోతే ఇశ్రాయేల్ నడిపించిన మేఘం ఉంది. ఆ ఇశ్రాయేల్ నడిపించినటువంటి ఆ మేఘం ఏదైతుందో మేఘ స్తంభం అంటాం. ఆ మేఘము కనబడుతుంది. షకీనా అనే మాటకి, షఖాన్ అనే మాటకి డ్వెల్లింగ్ అని అర్థం, నివాసము అని అర్థం. లేకపోతే షకీనా అనే మాటకి ద ప్రజెన్స్ అని, అనగా దేవుని యొక్క ప్రజెన్స్ అన్నమాట. అలాగే ఈరోజు దేవుని వాక్యం మన దగ్గర ఉందంటే దేవుని ప్రజెన్స్ను మనం కలిగి ఉన్నామని అర్థం. దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నామంటే ద వర్డ్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజెన్స్ను మనం కలిగి ఉన్నాం. అయితే దూరదేశం వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, చూడండి ఒకసారి, ఇశ్రాయేలు వాళ్ళ దగ్గరికి దిగి వచ్చి వాళ్ళకి ఆ వాక్యాన్ని ఇచ్చి ఆయన వారికి ఆత్మరూపంలో వారికి సమీపంగా ఉన్నాడు. దూరదేశం వెళ్ళడం అంటే ఇక ఒక రోజున వచ్చి లెక్క అడుగుతాడు. ఒక రోజున మనం కూడా అన్నిటికీ లెక్క చెప్పాలి. ఒక రోజున మనము అన్నిటికీ లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఈ ఉపమానం చెప్పే మెయిన్ పర్పస్ ఆ యొక్క కాంటెక్స్చువల్గా చూస్తే ఇది బ్యాక్ టు బ్యాక్ మిగతా ఉపమానాల మధ్యలో ఉంటుంది. ఈ ఉపమానాలన్నీ కూడా 2వ రాకడ లేకపోతే ఆ యొక్క అంత్య దినాలకు సంబంధించినటువంటి ఉపమానాల్లో ఒకటి. అయితే ఇందులో మనం గమనిస్తే చూడండి ఒకసారి, ఏ వాక్యం అయితే స్వాస్థ్యంగా పొందుకున్నామో దాన్ని మన వ్యక్తిగత జీవితాల్లో అన్వయించుకొని జీవించడమే దేవుడు మన నుంచి కోరు. ఆ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నా, అయితే ఆ ఒక రోజున ఆయన వచ్చి లెక్క అడిగేటప్పుడు దేవుని యొక్క అల్టిమేట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? మనందరం పొందుకునే గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? మనం ముగ్గురులో ఉన్న కామన్, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి బెస్ట్ గిఫ్ట్ ఏదై ఉండొచ్చు అంటే వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళు ఏం పొందుకున్నారు. ఇప్పుడు 5 తలాంతుల్ని 10 చేసిన వాడు ఏం పొందుకున్నాడు? 5ను 10 చేసిన వాడు ఏం పొందుకున్నాడు? లేకపోతే 2ను 4 చేసిన వాడు ఏం పొందుకున్నాడు? చెప్పాలి. యజమానుని సంతోషం అనేది ద హయ్యెస్ట్ గిఫ్ట్. ఫెయిత్ఫుల్నెస్ అనేది మనం ఫలించడం ఏదైతుందో, అవర్ ఫెయిత్ఫుల్నెస్ అనేది అది రిజల్ట్ ఏమొస్తుంది, దాని ద్వారా ఏం పొందుకుంటామంటే నీకు అది ఇచ్చినందుకు ఆయన సంతోషపడాలి. నీకో ప్రత్యక్షత ఇచ్చినందుకు, నీకో బాధ్యత ఇచ్చినందుకు, నీకో రెస్పాన్సిబిలిటీ, నీకు కొన్ని స్పెషాలిటీస్ నీకు ఇచ్చినందుకు ఎవరు సంతోషపడాలి? ఇచ్చినవాడు సంతోషపడాలి. ఆమేన్. అర్థమైతే నేను మాట్లాడేది. ఇచ్చిన వాని సంతోషం, యజమానుని సంతోషమే ద హయ్యెస్ట్ అండ్ బెస్ట్ గిఫ్ట్. మనం పొందుకునే గొప్ప గిఫ్ట్ అది. అయితే ఈ రోజున మనం పొందుకున్న దాన్ని బట్టి దేవుడు మన యందు ఆనందించడం, దేవుని సంతోషం మన యందు ఉండడమే గొప్ప గిఫ్ట్, మనం పొందుకునే గొప్ప రివార్డ్ అది. ఓకే, ఏమంటాడు? 5ను 10 చేయగానే బల నమ్మకమైన మంచి దాసుడా. ఓకే, గుడ్ సర్వెంట్. బల అంటే వెరీ గుడ్, శబాష్ అని అర్థం. సో దేవుని మెప్పు పొందుకుంటాం. ఎవరు మెచ్చుకుంటున్నారు? దేవుడు మెచ్చుకుంటున్నాడు. 1 యజమానుడు మెచ్చుకుంటున్నాడు. 1 యజమానుని మెప్పు పొందుతున్నాం. 2 బల మంచి నమ్మకమైన ఫెయిత్ఫుల్నెస్ అనేది కొనియాడబడుతుంది.
మన ఫెయిత్ఫుల్నెస్ అనేది అందరి ముందు కొనియాడబడుతుంది. తర్వాత మూడోది, యజమానుని సంతోషంలో పాలిభాగస్తునిగా అంటాడు. అంటే ఐఎమ్ సో హ్యాపీ, నాకు సంతోషం ఉంది, నా సంతోషంలో నువ్వు కూడా పార్ట్ అయిపో అంటాడు. అంటే మనం ఒక రోజున దేవుని సంతోషంలో పార్ట్ అవ్వడం, లేకపోతే ఆ దేవుని సంతోషంలో పాలిభాగస్తులం అవడమే, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి ఇక్కడ ఈ ఫెయిత్ఫుల్నెస్ వల్ల ఒకటి, షబాష్, వెరీ గుడ్ అని దేవుని మెప్పు పొందుతాం. 2, మన నమ్మకత్వం కొనియాడబడుతుంది. 3, దేవుని సంతోషం, యజమానుని సంతోషం దగ్గర మనం పాలిభాగస్తులం అవుతాం. ఈ 3 తర్వాత ఇక ఎందుకు అభివృద్ధి చెందం దగ్గరికి వెళ్దాం. ఈ 3వ వ్యక్తిని చూద్దాం ఒకసారి. 3వ వ్యక్తి గురించి ఉన్న పదాలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి 3వ వ్యక్తి గురించి చెప్పబడుతున్న మాటలను ఒకసారి చూడండి. ఒకసారి నెంబర్ 1, ద లేజీ ఫెలో. ఓకే, పైకి కనిపించేది ఏమంటాం? దాన్ని ఏమంటాం? లేజీ ఫెలో, సోమరివాడు. ఓకే, ఏ విషయంలో సోమరివాడు? నెక్స్ట్ కనిపించని ఇంకొక విషయం కనపడుతుంది అక్కడ, పిరికివాడు, భయస్థుడు అన్నమాట. ఒకసారి ఆలోచించండి, ఏ విషయంలో భయం? ఆ భయానికి కారణం ఏంటో తెలుసా? భయానికి కారణం ఏంటి? ఎందుకు భయపడుతున్నాడు? ఆయన భయానికి కారణం ఏంటి? మాట్లాడలేదు. ఆయన భయానికి కారణం ఏంటి? ఒకటి, లేజీ ఫెలో అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ భయం ఉంది. ఎందుకు భయపడుతున్నాడు? అమ్మా నో, ఎందుకు భయపడుతున్నాడు? అట్లా అందా? అదేంటిది? అది దాన్ని ఏమంటాం? యజమానుని. అదే, ఎందుకు భయపడుతున్నాడు యజమానుని చూసి? మిగతా ఇద్దరికి లేని భయం ఈయనకు ఒక్కనికి ఎందుకు ఉంది? దానికోసం ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు స్టేట్మెంట్? విత్తని చోట కోయని వాడు చల్లని చోట స్కాటర్ చేయకుండానే కూర్చుకుంటాడట. కఠినుడు అంటున్నాడు. ఎవరు కఠినుడు? యజమానుడు కఠినుడు. ఓకే, ఎందుకు యజమానుడు నిజంగా కఠినుడా? దీన్ని ఏమందాం మనం? తనకున్నటువంటి ఈ గుణాన్ని ఏమందాం? రాంగ్ పర్స్పెక్టివ్, రాంగ్ పర్సెప్షన్ కదా, తప్పుడు అభిప్రాయం. ఎవరు అభివృద్ధి చెందరు అంటే ఎవ్రీ పర్సన్. బాగా వినండి ఒకసారి, నేను కొన్ని చెప్తాను ఫాస్ట్గా. నెంబర్ 1, ప్రతి రాంగ్ పర్స్పెక్టివ్, రాంగ్ పర్సెప్షన్లో అటు దేవుణ్ణి ఇటు మనుషుల్ని చూస్తూ ఉంటాం. చూసారా? ఎవరి మీద ఒకరి మీద ఏదో పెట్టుకొని కూర్చుంటాం. లోపల ఏదో ఒకటి పెట్టుకొని కూర్చుంటాం. ఇదిగో అలా అన్నారు, ఇలా అన్నారు, ఇది చేశారు, అది చేశారు, లోపల పెట్టుకొని కొమిలిపోతుంటాం. చూసా? వీళ్ళు అభివృద్ధి చెందరు. ఓకే, అర్థమవుతుంది కానీ మాట్లాడేది. ఫస్ట్ థింగ్, అలాంటి స్థితికి కారణం ఏంటంటే ఆ చింత, విచారము, లేకపోతే ఇవన్నీ. అంటే ఎవరో ఏదో అన్నారు, లేకపోతే ఏదో చేశారు, నాకేదో జరుగుతుంది, ఈ ఇతరుల మీద గ్రడ్జెస్ కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ బిటర్ ఒపీనియన్, చెడ్డ అభిప్రాయాన్ని లోపల పెట్టుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళు వర్ధిల్లరు. ఎందుకంటే దట్ ఈజ్ అ రాంగ్ పర్సెప్షన్, రాంగ్ పర్స్పెక్టివ్. ఓకే, ఎందుకు రాంగ్ పర్స్పెక్టివ్ అంటానికి డైరెక్ట్గా చెప్పేస్తాను మీకు. దేవుడు ఒక మనిషిని నిందలోనికి, శ్రమలోనికి, లేకపోతే ఇబ్బందిలోకి తీసుకువెళ్ళేటప్పుడు దేవుడు అలో చేయండి ఎవరికి ఎదురాదు. దెర్ ఈజ్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెర్ ఈజ్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఏది యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు జరగట్లేదు కదా. ఓకే, దేవుని పర్మిషన్ లేకుండా ఒక కుక్క కూడా బౌ అనదు, నోరు తెరచదు, లేకపోతే నాలుక ఆడించదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక కుక్క కూడా నాలుక ఆడించలేదని రాసి ఉంటుంది. అంటే దేవుడు వాటన్నిటి నోర్లు మూసాడు. సో దానియేలు సింహ బోన్లో ఉన్నప్పుడు వాడిని వేసిన వాళ్ళనేమో వారి ఎముకలతో సహా తునాతునకలు చేసినటువంటి ఆకలితో ఉన్న
సింహాలు దానియేలును మాత్రం ముట్టుకోవడానికి నోరు మూసుకున్నాయి. అవి దేవుడు అలో చేస్తేనే అవి నోరు తెరుస్తాయి. దేవుడు అలో చేయాలి. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, దేవుడు అలో చేసేటప్పుడు, దేవుడు ఒక మనిషిని సమస్యలోకి, ఇబ్బందిలోకి తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆ వ్యక్తిని ఆ ఇబ్బంది, సమస్య విషయంలో కూడా నమ్ముతాడు. యోబును సమస్యలోకి వెళ్ళేటప్పుడు యోబును దేవుడు నమ్ముతున్నాడు. యోబు దేవుని నమ్ముకోవడం కాదు, దేవుడే యోబును నమ్ముతున్నాడు. ఏమని రాసుంటుంది అక్కడ? నా సేవకుడైన యోబును చూసావా అని యోబు మీద కాన్ఫిడెంట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. చివరికి ఏం రాస్తుంది అక్కడ? యోబు ఇదిగో యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని. ఎవరి మీద కంప్లైంట్ లేదు ఆయనకి. ఓకే, ఆయనకి పైనుంచి వచ్చినటువంటి గాలి మీద కానీ, లేకపోతే పిడుగుల మీద కానీ, అడ్డంగా వచ్చిన గాలి మీద కానీ, తుఫాను మీద కానీ, లేకపోతే ఆ యొక్క శత్రువుల మీద కానీ, పలానా దేశస్తుల మీద కానీ, లేకపోతే పలానా వాళ్ళ మీద కానీ, ఈ కూలిపోయిన ఇల్లు ఆ కట్టినోళ్ళ మీద కానీ, ఎవరి మీద ఆయనకి కంప్లైంట్ లేదు. దేవుడు ఇచ్చాను, యెహోవా ఇచ్చాను. ఓకే, ఏమేమి పోయా ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి ఒక్కొక్కటి రాయండి ఒకసారి. అవన్నీ ఏవేవి ఏ ఏరియాలో మిస్ అయ్యావు అనగా, యోబుకు ఏ విషయం మీద బాధ పెట్టుకోవచ్చు, ఏ విషయాల్లో ఆయన ఇబ్బంది పడవచ్చు లోపల అని ఆలోచించండి. పలానా వాళ్ళు వచ్చి కొట్టి లాక్కెళ్ళిపోయారు. ఒకసారి చదువుదాం ఒకసారి చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఊజు దేశమందు అంత అవసరం లేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ఒకసారి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేసిరి. ఇప్పుడు షబాయిలు అనే వాళ్ళ మీద కోపం రావాలా, లేకపోతే బాధపడాలా వాళ్ళ గురించి? వాళ్ళు చేసినందుకు, అంటే నా ఈ సమస్యకు కారణం షబాయిలు అనొచ్చుగా. తర్వాత చూడండి ఒకసారి, నెక్స్ట్ చదువుదాం ఒకసారి. జరిగినది నీకు తెలియజేయడు. ఈ షబాయిలు అనే వాళ్ళు వచ్చి నాగలి దున్నుతున్న ఎద్దులను లేకపోతే గాడిదలను పట్టుకొని పోయారు. ఎడ్లు గాడిదలు వెళ్ళిపోయాయి. తర్వాత నెక్స్ట్ చదువు ఒకసారి. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని తగలబెట్టి కాల్చివేసను. దాన్ని నీకు తెలియజేయటకు నేను దేవుని అగ్ని అని రాస్తుంది. దేవుని అగ్ని పైనుంచి కింద పడిందట. చూడండి ఒకసారి. దేవుని యొక్క అగ్ని వచ్చి ఎవరి మీద పడింది? గొర్రెలు పనివారిని రగులబెట్టి లేకపోతే కాల్చివేసిందట. సో ఇప్పుడు నా గొర్రెలు పోవడానికి కారణం దేవుని అగ్ని. సో దేవుని మీద ఒక రాంగ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవాలి. తర్వాత కంటిన్యూ చేయండి ఒకసారి. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. ఓకే, నా పని వాళ్ళు చచ్చిపోయారు, నా వంటల్ని ఎవరెత్తుకెళ్ళిపోయారు? ఇప్పుడు కల్దీలు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. చూడండి ఒకసారి. ఇప్పుడు కల్దీల మీద ఏదో ఒక మనసులో పెట్టుకోవాలి కదా, కల్దీలే దీనికి కారణమని ఆలోచించాలి కదా. చూడండి ఒకసారి, నెక్స్ట్ కంటిన్యూ. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి. ఇప్పుడు గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చింది. తర్వాత ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. ఓకే, సుడిగాలి వచ్చి ఇల్లు కూలిపోయింది. సుడిగాలి వచ్చి ఇల్లు కూల్చే అంత సుడిగాలి వచ్చినందుకు సుడిగాలిని లేకపోతే ఆ ఇల్లుని లేకపోతే ఇలాగా దేన్నో ఒక దాని మీద కంప్లైంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఆయనకి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ.
అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పట్లేదు, ఎవరో ఏదో చేశారనట్లేదు. చూడండి ఒకసారి, ఎవరు అభివృద్ధి చెందరు. వీడిలో ఉన్నటువంటి ఆ యొక్క థర్డ్ పర్సన్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మొదటిది లేజినెస్. ఆ లేజినెస్ కంటే ముందు రాంగ్ పర్సెప్షన్ లేకపోతే రాంగ్ పర్స్పెక్టివ్ వల్ల కలిగినటువంటి భయం. ఆ రాంగ్ పర్స్పెక్టివ్ అనేది ప్రతి ఒక్కరిలో మనం పెట్టుకొని కూర్చుంటాం. ఇది ఎందుకైందో, అదెందుకైందో, దీనికి కారణం ఏంటో, ఎవరో ఒకరు కారణం, ఏదో ఒక విషయం కారణం, ఇంకేదో కారణం, దేవుడు కారణం, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి ఈ యొక్క గ్రడ్జెస్ కానీ లేకపోతే రాంగ్ పర్స్పెక్టివ్, రాంగ్ టీచింగ్ వల్ల లోపల పెట్టుకున్న వాళ్ళు ఎవరు వర్ధిల్లరు. ఇది ఒకటి. రెండవది, వర్ధిల్లని వారు ఎవరు అంటే, రెండో వాళ్ళు క్వశ్చన్స్ కలిగిన వారు, ప్రశ్నలు కలిగిన వారు. ప్రశ్నలు అన్నట్టు ఒకసారి, యోబుకి ఏమన్నా ప్రశ్న ఉందా? ఇది ఎందుకైందో, అదెందుకైందో అని ఎక్కడన్నా ప్రశ్న కనిపించిందా? ఎక్కడన్నా యోబు ప్రశ్న కలిగి ఉన్నట్టుగా, అనుమానం కలిగి ఉన్నట్టుగా కనిపించిందా? సో ఆ ప్రశ్న కలిగి ఉండడం ఏదైతే ఉందో, అనగా ఇదెందుకైంది, అదెందుకైంది, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే దేవుడు నాకు ఎప్పుడు చేస్తాడు, అందరు బాగున్నారు, నేను ఒక్కనే బాగలేను. సో ఇలాంటి ప్రశ్నలు ఎక్కడైతే ఉంటాయో వారు కూడా అభివృద్ధి చెందరు. ఆ థర్డ్ పర్సన్కి గుర్తు వాళ్ళు కూడా. ఆ థర్డ్ పర్సన్, ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ ఒక తలాంతును దాచిపెట్టిన వాడితో, అనగా వాళ్ళ ఫోకస్ ఒకటి తప్పుడు అభిప్రాయాల మీద ఫోకస్ ఉంది. తప్పుడు అభిప్రాయాల మీద ఫోకస్ వెళ్తుంది. ఫోకస్ నెంబర్ 1. ఆ తప్పుడు అభిప్రాయం ఎక్కడంటే, దేవుడిని కానీ లేకపోతే దేవుడిని అన్యాయస్తుడు అనడం కానీ, ఎవరో ఏదో చేశారని చెప్పి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అభివృద్ధి చెందరు, దేవుని నుంచి ఏది పొందుకోలేరు. నెక్స్ట్, రెండోది రాంగ్ పర్స్పెక్టివ్ టీచింగ్ వల్ల ఒకటైతే, రెండోది ప్రశ్నలు, క్వశ్చన్స్ కలిగి ఉండడం. సో దెర్ ఈజ్ నో స్పేస్ ఫర్ క్వశ్చన్స్. దేవుని యొక్క చిత్తంలో దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు, వాక్యంతో పాటు కొన్ని పొజిషన్స్, కొన్ని పరిస్థితులు ఇచ్చాడు, కొన్ని తలాంతులు ఇచ్చాడు, కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. వాటన్నిటిని ఇవ్వడం వెనకాల నేను నమ్ముతున్నాడు ఆయన. వాటన్నిటిని అనగా నీ సమస్యను బట్టి కూడా నేను నమ్ముతున్నాడు, నువ్వు హ్యాండిల్ చేయగలవు అని నమ్ముతున్నాడు ఆయన. ఓకే, అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఒక ఛాలెంజ్ని నువ్వు హ్యాండిల్ చేయగలవు నమ్మితేనే దేవుడు నీ జీవితంలోకి దాన్ని రప్పిస్తాడు. సో ఈ నమ్మకత్వం అనేది ఒక అద్భుతమైనటువంటి ఫలం. అది ద 7th ఫ్రూట్, 7వ ఫ్రూట్ అది. చూడండి ఒకసారి, ఈ 7th ఫ్రూట్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఎవరు అభివృద్ధి చెందరు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫెయిత్ఫుల్నెస్ లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఫెయిత్ఫుల్నెస్ లేకపోవడం అంటే అర్థం ఏంటి? ఒకదాన్ని దాచిపెట్టలేదా, పడేశాడా కాదు. ఒకదాన్ని దాచిపెట్టాడా, పడేశాడా కాదు. ఫోకస్ ఏదైతే ఉందో, తన దృష్టి ఏదైతే ఉందో, ఒకటిని మల్టిప్లై చేయడం ఎలా అన్న దానికంటే, నాకు ఇంకా రావాల్సినవి ఏవైతే రాలేదో వాటి మీద దృష్టి పెట్టడం. క్వశ్చన్స్, ఆల్రెడీ ఏవేవి నువ్వు కలిగి ఉన్నావో వాటిని బట్టి స్తుతించడం నేర్చుకోవాలి. థ్యాంక్స్ గివింగ్ అంటాం, కృతజ్ఞత చెల్లించడం. నీ దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ ఏడవడం కంటే, లేని వాటిని చూస్తూ గుర్తు చేసుకొని పదే పదే ఏడవడం కంటే, ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించడం మంచిది. దాన్నే నమ్మకత్వం అంటాం. సో ఒకటి ఉన్నదాన్ని బట్టి స్తుతించడం అనేది దాన్ని పక్కన పెట్టేసి ఫోకస్ మిస్ అయిపోతున్నాం, మన దృష్టి మార్చుకుంటున్నాం. అన్నీ దేవుడు ఒక్కొక్క దాన్ని బయటికి తీసి మరి ఒక్కొక్క దాన్ని నీ ముందు పెట్టి మరి బికాస్ ఆఫ్ దిస్ ఐఎమ్ పనిషింగ్ యూ అని చెప్తాడు. ఓకే, భక్తిహీనత గురించి మాట్లాడుతూ నీ లోపల ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యని నీ లోపల నుంచి బయటికి తీసి, ఇదిగో నీ లోపల ఉన్న ఈ సమస్యను బట్టి నేను ఎక్కడ కొడుతున్నాను, ఈ సమస్యను బట్టి ఈ దెబ్బ నీకు అని ఒక్కొక్క దాన్ని మన ముందు పెట్టి దేవుడు పనిష్ అనగా మనల్ని ట్రైన్ చేస్తాడని కీర్తన గ్రంథం 50వ కీర్తన చెప్తుంది. చదవండి ఒకసారి 50వ కీర్తన. 50వ కీర్తన 50వ కీర్తన 16వ వచనం చదవండి ఒకసారి. భక్తిహీనులు అంటే భక్తి తెలిసి చేయని వాళ్ళని భక్తిహీనులు అంటాం. అనగా ఏ వాక్యం అయితే పొందుకున్నామో, ఇక్కడ నుంచి మాట్లాడే ఈ 16వ వచనం నుంచి ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా
5 తలాంతులు, 10 తలాంతులు, లేకపోతే 5, 5, 2, 1 ఉంది కదా, ఆ 1 అనేవాడు అనమాట. ఆ 1 కలిగిన వాడితో మాట్లాడుతున్నాడు. చదువు ఒకసారి, కంటిన్యూ. భక్తిహీనులతో దేవుడు ఇట్లు మాట్లాడుతూ ఉన్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని. వాడు ఏమంటున్నాడు? ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు? విత్తని చోట కోయని వాడవు, స్కాటర్డ్ చేయబడిన చోట కూర్చుకునే కఠినోడవు నువ్వు అంటాడు. నా గురించి నీకెందుకు? నా కట్టడలు వివరించుటకు నీకు పనేముంది? ఎందుకంటే నీకు నా కట్టడలు అర్థం కాలేదు, నా కట్టడలు నువ్వు అనుసరించలేదు, భక్తిహీనుడు నువ్వు. తర్వాత కంటిన్యూ. నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు. ఇది సెల్ఫ్ కరెక్షన్ అంట. సెల్ఫ్ కరెక్షన్, దిద్దుబాటు నీకు అసహ్యం. దిద్దుబాటు కోసమే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. అయితే ఆ వాక్యం చేసే దిద్దుబాటు అస్సలు ఇష్టం ఉండదు ఈ వ్యక్తికి. చూడండి ఒకసారి, తర్వాత కంటిన్యూ. నీవు నా మాటల్ని వెనక్కి త్రోసివేస్తావు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు. కీడు చేయవలనని నీవు నోరు తెరుస్తున్నావు. కీడు అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కీడు చేయడం అంటే ఆ క్వశ్చన్ చేయడం ఉంది చూసావా, ఆ ప్రశ్నించడం ఉంది చూసావా, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు. సో సమస్తమైన విచారాన్ని లేకపోతే ఆ యొక్క చింతించుటని కీడు అని డిఫైన్ చేయబడుతుంది. అంటే విచారము లేకపోతే చింత, ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రెస్, డిప్రెషన్, ఇవన్నీ కూడా కీడుతో సమానం. అనగా అవన్నీ లోపల ఆ ఈవిల్ నుంచి బయటకు వస్తాయి. ఆ ఈవిల్కి కారణం రాంగ్ పర్స్పెక్టివ్, రాంగ్ పర్సెప్షన్. దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. ఆ తప్పుడు అభిప్రాయంలోంచి, రాంగ్ ఒపీనియన్లో నుంచి, రాంగ్ పర్సెప్షన్ అండ్ రాంగ్ పర్స్పెక్టివ్లో నుంచి ఈ రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. రాంగ్ ఒపీనియన్స్ బట్టి రాంగ్ థాట్స్ అండ్ రాంగ్ ఐడియాలజీస్ బయటకు వస్తాయి. రాంగ్ ఐడియాలజీస్ నుంచి రాంగ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. సో ఏమని రాస్తుంది అక్కడ, చదవండి ఒకసారి. నీవు నా మాటల్ని వెనకకు త్రోసివేస్తావు, దొంగను చూస్తే దొంగతోనే ఏకీభవిస్తావు. ఓకే, దొంగను చూస్తే దొంగతోనే ఏకీభవిస్తావు, వ్యభిచారం చూస్తే వ్యభిచారులతో ఏకీభవిస్తావు. తర్వాత కీడు చేయవలనని నోరు తెరుస్తావు. అనగా విచారించడానికి, చింతపడడానికి, ప్రశ్నించడానికి, రకరకాల ప్రశ్నలు వేయడానికి, అదెట్లా ఇదెట్లా అని మాట్లాడడానికి నోరు తెరుస్తావు. తర్వాత నీ నాలుక కపటము కల్పించినది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు పనులన్నీ నువ్వు చేసినా కూడా నేను మౌనినై ఉంటునని, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నేను మౌనంగా ఉన్నా అని చెప్పి నేను కూడా నీలాగానే అనుకుంటున్నావా? అయితే నీ కన్నుల ఎదుట సంగతులు నేను ఏమేం చేశావో ఒక్కొక్క దాన్ని నీ ఎదురుగా పెట్టి నిన్ను గద్దిస్తాను, నిన్ను ట్రైన్ చేస్తాను. ఒక్కొక్క విషయాన్ని నీ ముందు పెట్టి మరి నిన్ను ట్రైన్ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క విషయాన్ని నీ ముందు పెట్టి నేను ట్రైన్ చేస్తాను. చివరిగా చూడండి ఒకసారి ఏమనిస్తుంది అక్కడ, దేవుని మరచు వారలారా దీనిని యోచించుకొనుడి. వీళ్ళు దేవుణ్ణి మర్చిపోతున్నారు. అనగా దేవుని యొక్క రియాలిటీని, ఆ యొక్క ట్రూత్, సత్యమును మర్చిపోతూ దేవుని మరచువారులారా దీనిని యోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించుకొని వాడెవడును లేకపోవును. దేవునికి స్తోత్రం. స్తుతి యాగం సమర్పించండి. ఇకపోతే దేవునికి స్తోత్రం. నంబర్ 1, మొదటిది, ద ఫస్ట్ వన్ ఏంటంటే దేవుని యొక్క వాక్యమును సరిగా అర్థం చేసుకోకపోవడం, దేవుణ్ణి సరిగా గ్రహించకపోవడం, రాంగ్ పర్సెప్షన్ అనేది మొదటి కారణమైతే దానివల్ల ఏర్పడిన అభిప్రాయాలు, దానివల్ల ఏర్పడిన భయాలు, ఫోబియాస్. తర్వాత లేజినెస్ అంటాం. లేజినెస్ ఏంటిదంటే ఆ రాంగ్ పర్సెప్షన్ నుంచి బయటికి రావడానికి దేవుని వాక్యం విని కొంచెం మెడిటేట్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు, దాని మీద ధ్యానం ఉంచవచ్చు, దాన్ని వినొచ్చు. మనం సొంతగా ధ్యానించుకోవడం చేత కాకపోతే ఆ యొక్క దేవుని యొక్క న్యాయశాస్త్రం ఎలా పనిచేస్తుంది, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎలా పనిచేస్తుంది, తర్వాత దేవుని యొక్క కట్టడలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన వివరణని వినటానికి ఓపిక లేదు. సోమరితనం అంటాం. వీళ్ళు వర్ధిల్లరు. నంబర్ 1, ఎప్పుడు ఏదో ఒక చింతని, విచారాన్ని, గ్రడ్జెస్ని, క్వశ్చన్స్ని లోపల పెట్టుకునేవాళ్ళు. 2, ఆ క్వశ్చన్స్తో బతుకుతూ క్వశ్చన్స్ ఎందుకు అని అడుగుతూ ఉండేవాళ్ళు. 3, లేజినెస్. దేవుని వాక్యాన్ని, ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని తవ్వి పూడ్చి దాచిపెట్టేవాళ్ళు. వీళ్ళు వర్ధిల్లరు. అంతేకాదు
వాళ్ళకి ఇయ్యబడింది కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడును. చాలా వింతైనటువంటి మాట. లేచి నిలబడదాం అందరం. నమ్మకత్వము ఎంత ప్రాముఖ్యమైందో మనం గ్రహిస్తూ ఉన్నాం. అందరం లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. మా పరమ తండ్రి, మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ఈ ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో ఏకీభవించి ఆనందంతోనూ సంతోషంతోనూ మీ వాక్యమును అంగీకరించి స్తోత్రునైనా మీకు వందనాలు. నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్ని, విశ్వాస్యతను ఇదిగో మేము ఆత్మఫలంగా ఫలించే తరంలో మేము ఉండటానికి సహాయం దయచేయండి. మా యజమానుని సంతోషానికి మేమందరము కారణమవుదుముగాక. మా యజమానుని సంతోషంలో మేము పాలి భాగస్థులం అవుదుముగాక. ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా మీ కార్యములు ఇదిగో మీ బిడ్డల ఎడల విస్తరింపజేయండి. దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. కేవలం మీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రునైనా ఈ సమయంలో నాయన ప్రభువా మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయండి. మేము అనేక విషయాలు, అనేక సంగతులు గ్రహించుటకు మా మనస్సును విశాలపరచమని, ఆలోచనలు మాకు అనుగ్రహించమని, ఇదిగో మీ యొక్క ఇదిగో ప్రతి విధమైన తప్పుడు అభిప్రాయము, తప్పుడు ఇదిగో నాయన ప్రభువా ఒపీనియన్, రాంగ్ ఒపీనియన్స్, ఇదిగో నాయన మీకు వందనాలు. రాంగ్ టీచింగ్స్ నుంచి మాకు విడుదల దయచేసి స్వస్థ బుద్ధిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో స్వస్థ బుద్ధిని పొందిన వారమై ఇదిగో వందనాలు, స్తోత్రునైనా ప్రోక్షించబడిన హృదయాలు గల వారమై మీ సన్నిధిలో నిందారహితంగా ఉండటానికి సహాయం దయచేయండి. దేవా మీకు వందనాలు, స్తోత్రునైనా మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించి జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు మాత్రమే వందనాలు చెల్లిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతూ ఇదిగో ఏకీవించిన వారిని, వారికి కలిగిన సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నేను ఇదిగో మీ సన్నిధిలో నిందారహితంగా నమ్మకంగా మీ బిడ్డలు నిలబట్టుకు సహాయం దయచేయమని స్తుతించి ఆరాధించి ఇదిగో ఈ ప్రార్థన ఇదిగో నమ్మకత్వ దీవెనలు, యజమానుని సంతోషం అనే స్వాస్థ్యం మేము పొందుకునేలాగిన కృప దయచేయమని, మాకు అనుగ్రహించబడిన ప్రతి తలాంతు విషయంలో ఇదిగో మీ సన్నిధిలో మేము నిందారహితంగా నిలబట్టుకు సహాయం దయచేయమని క్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.